హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆర్చ్ టైప్ అనేది మీకు లేస్ టైపు ఆర్చ్ అనేది శారీ పళ్ళుకి క్రోషెట్ నీడిల్తో ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఇక్కడ 8 స్టాండ్స్ అనేది నేను థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇలా మనం చుట్టి పెట్టుకున్నాను. మనకు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్ అనేది చూపిస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే శారీ పళ్ళుకి మనం వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను అనేది చూపిస్తాను ఒక డిజైన్ అనేది. ఇక్కడ మనము శారీకి ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మనము సీదా సైడ్ అనేది పెట్టేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ క్లాత్ అనేది మనం మామూలుగా తీసుకుంటున్నాం కాబట్టి ఉల్టా సీదా అనేది నేను మార్క్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ స్ట్రైట్గా మనకు శారీ అనుకోండి, మనకు పళ్ళు అనేది జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మనము మన సైడ్ పెట్టుకొని ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 mm బీడ్స్ అనేవి వైట్ పెరల్ అనేది తీసుకున్నాను. ఒకవేళ శారీలో గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ బీడ్స్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. 3 mm బీడ్స్ ఈ విధంగా నేను అనేది వైట్ పెరల్తో అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నీడిల్ వచ్చేసి 0.75 mmలో అనేది తీసుకున్నాను. లేదు అంటే 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు, లేదా 11 నెంబర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ డిజైన్కి. ఇక్కడ వచ్చేసి ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత 8 స్టాండ్స్ అనేది థ్రెడ్ అనేది తీసుకున్న తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఈ డిజైన్ వచ్చేసి పూర్తిగా చూడండి, బిగినర్స్ వచ్చేసి ఇట్లా ఉల్టా సీదా అనేది నేను చూపిస్తున్నాను. నార్మల్గా అయితే కనుక మనము సీదా అనేది పళ్ళు పాటుకి ఈ విధంగా పెట్టుకొని మనం ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నాట్ అనేది వేసుకోవాలండి. ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2 నాట్స్ అనేది ఇలా థ్రెడ్ అనేది కట్ చేసేసి ఈ విధంగా తీసుకొని మనం ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2 నాట్స్ అనేది వేసుకుంటే మనకు గ్రిప్గా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ విధంగా నాట్ అనేది వేసుకున్న తర్వాత మనం ఎలా వేసుకోవాలనేది అయితే మంచి లేస్ టైప్ అనేది ఆర్చ్ లాగా అనేది శారీకి చాలా ఈజీగా ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, అలాగే లైట్ వెయిట్ శారీస్ కానివ్వండి, ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. క్రోషెట్ ఆర్చ్ టైప్ అనేది ఇక్కడ చూడండి ఇలా లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా 2 చైన్ అనేది వేసుకోవాలి. ఇలా 2 చైన్ అనేది వేసుకున్న తర్వాత నీడిల్ మీద నుంచి ఇలా తీసుకొని పక్కనే ఈ విధంగా నీడిల్ గుచ్చి మనము డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. రెండింటికొకటి రెండింటికొకటి మళ్ళీ ఇదే విధంగా డబల్ క్రోషెట్ అనేది మళ్ళీ పక్కనే మనం అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా నీడిల్ మీద నుండి ఇలా తీసుకొని మనము డబల్ క్రోషెట్ అనేది ఇలా రెండింటికొకటి మనము ఏ హైట్ అయితే తీసుకున్నామో అదే ప్రకారంగా సేమ్ వచ్చే విధంగా మనము ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ మీద నుంచి ఈ విధంగా తీసుకొని మనం డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి మనము లాక్ వేసుకున్న తర్వాత పైకి 2 చైన్ అనేది వేసుకున్నాం కదా, దానితో కలిపి మనము 5 అయితే డబల్ క్రోషెట్ అనేది వేసుకుంటాం అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చిక్కు అనేది మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఇలా ఫింగర్కి అనేది మనం బ్యాలెన్స్డ్గా చుట్టుకొని మనము వేసుకోవాలండి. ముఖ్యంగా బిగినర్స్ అనేది గమనించాలి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా మనం లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా 2 చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4 చైన్స్ అనేది తీసుకోవాలి. ఇలా చైన్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇట్లా రివర్స్ చేసుకొని మనం లాస్ట్ ఇక్కడైతే ఏదైతే చైన్ వేసుకున్నామో ఆ లూప్లో నుండి మనం ఈ విధంగా తీసుకొని నాట్ అనేది వేసుకోవాలి. అంటే సింగిల్ క్రోషెట్ అంటారు. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఇక్కడ బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము గోల్డ్ బీడ్ అయినా తీసుకోవచ్చు, అలాగే ఇట్లా మనకు శారీలో ఉన్న కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వైట్ పెరల్ తీసుకొని ఇలా బీడ్ ఎక్కించుకున్న తర్వాత బీడ్ లాక్ అనేది చేసుకోవాలి. ఇలా బీడ్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ మీద నుంచి ఇప్పుడు మనం ఏదైతే చైన్ వేసామో ఈ చైన్లో నుండి మనము డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా చైన్ మీద నుంచి ఈ విధంగా మనం ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకొని రెండింటికొకటి ఈ విధంగా మనము నీడిల్ మీద నుంచి ఈ విధంగా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 3 చైన్ వేసి ఈ పూస మధ్యలో ఈ రెండింటి క్రోషా అనేది ఉంది కదా, ఇక్కడ మనం పీకోట్ లాగా అనేది వేసుకోవాలి నాట్. మళ్ళీ నీడిల్ మీద నుంచి మనము
ఈ విధంగా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. రెండింటికొకటి రెండింటికొకటి ఇలా 3 చైన్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక పీకాట్ అనేది ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. అంటే సింగిల్ క్రోషెట్ అంటారు. ఇలా మనం అనేది ఒక 5 అయితే వేసుకోవాలన్నమాట. 5 కానీ 6 కానీ మనకి ఇక్కడ 4 చైన్కి తగ్గట్టు మనం అనేది ఈ టైప్ అనేది వేసుకోవాలి. ఒక పీకాట్ లాగా అనేది వచ్చేస్తుంది అన్నమాట. పీకాట్ డిజైన్ పైన వచ్చేసి మనకి ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకొని మళ్ళీ 3 చైన్ ఈ విధంగా మళ్ళీ పీకాట్ మళ్ళీ నీడిల్ మీద నుండి మనం ఈ విధంగా తీసుకొని ఇట్లా రెండింటికొకటి రెండింటికొకటి ఇట్లా మనకు థ్రెడ్ అనేది చిక్కు అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నాట్ అనేది పడింది, కట్ చేసి నేను యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా పికౌట్ వేసుకోవాలి. ఇట్లా ముడి కుట్టు అనేది వచ్చేసింది అనుకోండి, మనకి ఇలా రాలేదనుకోండి అక్కడ వరకు అనేది కట్ చేసేసి మనం నార్మల్గా మనము ముడి అనేది వేసేసుకుంటే నీట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఈ విధంగా మనకు చిక్కు అనేది ముడి అనేది వచ్చేస్తుంది సరిగ్గా చుట్టుకోకున్నట్లయితే. చూడండి ఇక్కడ 4 అయితే వచ్చేసింది. ఇక్కడ నాట్ అనేది వేసాను, చిక్కు తీసేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ డబల్ క్రోషెట్ వేసుకొని మళ్ళీ పీకాట్ అనేది 3 చైన్ వేసి ఈ రెండింటి మధ్యలో పీకాట్ లాగా అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక 5 కానీ 6 కానీ వేసుకోవాలి. ఇక్కడ 5 అయితే నేను వేస్తున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ నీడిల్ మీద తీసుకొని మళ్ళీ ఈ విధంగా 6 అయితే నేను వేస్తున్నానండి. ఇట్లా 5 కానీ 6 కానీ మనకు కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. లాస్ట్ వచ్చేసి ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత పీకాట్ అనేది అవసరం లేదండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ మీద నుంచి మళ్ళీ తీసుకొని మనకు కరెక్ట్గా ఇట్లా స్లాంటింగ్గా ఇట్లా ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి మళ్ళీ మనము డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి డైరెక్ట్. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ విధంగా మనం ఫస్ట్ అయితే ఒక 5 అయితే వేసుకున్నాం కదా, అట్లాగా మనం ఇక్కడ కూడా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. పక్క పక్కనే మనం వేసుకుంటూ ఈ విధంగా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ పక్కనే మనం వేసుకున్నట్లయితే నీట్గా ఫినిషింగ్ అనేది డబల్ క్రోషెట్ అనేది ఉంటుంది, గ్యాప్ అనేది లేకుండా. ఈ విధంగా మనం ఒక 5 డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇట్లా మనం అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 కానీ ఈ విధంగా 5 వేసుకోవాలన్నమాట. 5 కానీ 6 కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు మనం చైన్ అనేది వేసుకోవాలి. ఒక 4 చైన్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఈ లూప్లో నుండి ఈ విధంగా తీసుకొని ఇక్కడ సింగిల్ క్రోషెట్ అనేది ఇట్లా వేసుకోవాలి. నాట్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా బీడ్ అనేది 3 mm బీడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ బీడ్ లాక్ అనేది వేసుకోవాలి. బీడ్ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ మీద నుంచి ఈ చైన్ అనేది వేసాం కదా, దీంట్లో నుండి మనము డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఒక 3 చైన్ అనేది వేసుకొని పీకాట్ అనేది మనము ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పీకాట్ అనేది వేసుకున్న తర్వాత ఇలా ఒక 5 అయితే వేసుకోవాలండి. డబల్ క్రోషెట్ 3 చైన్ ఇలా పీకాట్ ఈ విధంగా మనము వేసుకొని చాలా నీట్గా బిగినర్ కూడా అర్థం అయ్యే విధంగా నేను వచ్చేసి చాలా నిదానంగా వీడియో అనేది పెట్టాను అనమాట. అందరూ కూడా నేర్చుకొని మీరు కూడా ట్రై చేస్తారన్నట్లు విధంగా చూడండి, కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఎలా ఉంది అన్నది కూడా మొత్తము మీరు స్కిప్ చేయకుండా నేర్చుకున్నట్లయితే మీకు నీట్గా అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా డబల్ క్రోషెట్ వచ్చేస్తుందన్నమాట. ఈ డిజైన్ అంతా కూడా
ఇట్లా పైన వచ్చేసి మనకు ఒక 5 డబుల్ క్రోషెట్స్, మళ్ళీ పీకోట్ అనేది వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ మనకు వచ్చేసి డబుల్ క్రోషెట్ అనేది తీసుకొని ఇట్లా పీకోట్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 అయితే అయిపోయిన తర్వాత మనము ఫింగర్కి ఈ విధంగా బ్యాలెన్స్డ్గా మనం చుట్టుకున్నట్లయితే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి. ఇది శారీకి మీరు ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా వెయిట్లెస్గా ఉన్న శారీస్కి అనమాట మనము చాలా బాగుంటుంది అనమాట. ఈ డిజైన్ వచ్చేసి ఒక లేస్ టైప్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ మనం నీడిల్ మీద తీసుకొని ఈ విధంగా ఇలా మనము స్లాంటింగ్గా ఈ విధంగా చూసుకున్నట్లయితే కరెక్ట్గా రావాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి మనం ఇక్కడ డబుల్ క్రోషెట్ అనేది డైరెక్ట్ వేసేసుకోవాలి. మళ్ళీ పక్కనే ఈ విధంగా ఒక 5 కానీ 6 కానీ వేసుకోవాలండి. మనం ఇక్కడ 7 కూడా వేసుకోవచ్చు, కానీ మనకు అనేది ఇక్కడ పీకోట్ అనేది పైన పెరుగుతూ ఉంటుంది. మనము డబుల్ క్రోషెట్ అనేది పెంచుకుంటూ ఉంటే పైన కూడా పీకోట్ అనేది పెరుగుతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. మనకు డైలీ మనకు ఏదైనా శారీస్ అనేది మనకు ఉంటాయి కదా, రెగ్యులర్ వేర్ కాకుండా, పట్టు శారీస్ కాకుండా అట్లా ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, అట్లాగే మనకు వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉన్నదా వాటికి కానివ్వండి, పట్టు కానివ్వండి, ఆ విధంగా చాలా బాగుంటుందన్నమాట వెయిట్లెస్ శారీస్కి. మొత్తం కూడా ఇట్లా 6 డబుల్ క్రోషెట్స్ అనేది వేసుకున్న తర్వాత మనం ఒక 4 చైన్ అనేది ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇక్కడ రివర్స్ అనేది చేసుకొని ఈ లాస్ట్ మనం ఏదైతే వేసామో డబుల్ క్రోషెట్ స్టార్టింగ్లో అక్కడ ఆ లూప్లో నుండి మనం ఇలా నాట్ అనేది వేసుకొని బీడ్ అనేది ఎక్కించుకోవాలి. బీడ్ లాక్ వేసుకొని మనము మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. ఈ విధంగా మన సైడ్ అనేది తిప్పుకొని మనము మళ్ళీ నీడిల్ మీద నుండి థ్రెడ్ అనేది తీసుకొని డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మనము పీకౌట్ అనేది వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అనేది మనకు వచ్చేస్తుందో. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ ఆర్చ్ టైప్ అనేది మనకు ఒక లేస్ అనేది ఉంటుంది కదండి, ఆ టైప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ మొత్తం కూడా శారీ అంతా కూడా మనం పళ్ళు పాట్క్ అనేది వేసుకున్న తర్వాత చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ వచ్చేసి సింగిల్ థ్రెడ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకు వచ్చేసి ఒక 3 చైన్స్ అనేది వేసుకొని డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో నుండి మనము ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటే ఒక పీకోట్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. మొత్తం కూడా మనకు ఇదే ప్రాసెస్ అనేది వేసుకుంటూ రావాలండి శారీకి. ఇట్లా ఒక 5 అనేది పెటల్స్ అనేది వేసుకోవాలి. డబుల్ క్రోషెట్ అనేది వేసి ఈ విధంగా 5 పెటల్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్ ఇట్లా డబుల్ క్రోషెట్ అనేది వేసుకొని ఇక్కడ పీకౌట్ అనేది వేసుకోకుండా లాస్ట్లో మనము డైరెక్ట్ అనేది మనము డబుల్ క్రోషెట్ అనేది మళ్ళీ క్లాత్కి అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ పీకౌట్ అనేది అయిపోయింది కదా, ఇలా 5 అనేది వేసుకున్న తర్వాత 5 పెటల్స్ అనేది చూడండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అనమాట, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. మళ్ళీ మనం వచ్చేసి ఇలా నీడిల్ మీద నుంచి ఈ విధంగా మనం డబుల్ క్రోషెట్ అనేది లాస్ట్లో వేసుకోవాలి. ఇక్కడ పీకౌట్ అనేది అవసరం లేదండి. ఇలా వేసుకున్న తర్వాత నీడిల్ మీద నుంచి ఈ విధంగా డైరెక్ట్ అనేది తీసుకొని ఇప్పుడు మనం వేసినట్లుగానే డబుల్ క్రోషెట్స్ అనేవి ఒక 5 కానీ 6 కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక ఆర్చ్ టైప్ అనేది లేస్ టైప్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం కూడా శారీ పళ్ళుకి ఇదే ప్రాసెస్ అనేది సింగిల్గా మనం ఒకేసారి అనేది అయిపోతుందన్నమాట డిజైన్ వచ్చేసి.
ఇక్కడ మనము థ్రెడ్ వచ్చేసి నేను 8 స్టాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట. 7 స్టాండర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా డబల్ క్రోషెట్స్ అనేవి ఒక 6 అయితే వేసుకోవాలి. ఇలా 6 వేసుకొని మనం వచ్చేసి పైన ఒక 4 చైన్ అనేది వేసుకొని మనం ఒక 5 అయితే పికోట్ లాగా అనేది డబుల్ క్రోషెట్ పికోట్ అనేది ఇలా వేసుకుంటూ మొత్తం శారీ పళ్ళుకి మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేను వచ్చేసి ఇక్కడ మనకు ఈ క్లాత్కి అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. శారీకి గనక వేసుకున్నట్లయితే శారీ కలర్ కాంబినేషన్ బట్టి చాలా నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఇలా మనం ఒక 4 అయితే వేసుకోవాలి. ఇలా 4 అనేది వేసుకొని ఇక్కడ మనము లాస్ట్ క్రోషెట్ అనేది వేసుకున్నాం కదా, అక్కడ లూప్లో నుండి తీసుకొని ఈ విధంగా మనము లాక్ అనేది వేసుకొని ఇక్కడ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ లాక్ అనేది వేసుకొని బీడ్ లాక్ మళ్ళీ మనం ఇక్కడ మన సైడ్ అనేది తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి నీడిల్ మీద నుండి మళ్ళీ మనం ఈ విధంగా వేసుకుంటూ డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్ అనేది వేసుకోవాలండి. బిగినర్కి చాలా నీట్గా నిదానంగా నేర్చుకోవాలని చెప్పేసి నేను వీడియో అనేది నిదానంగా పెట్టానన్నమాట. ఇక్కడ నేను ఎడిట్ ఫాస్ట్ ఫార్వర్డ్ అట్లా ఏం పెట్టలేదన్నమాట. చూడండి, నేర్చుకోండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ అనేవి ఒక్కొక్కటిగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంది అన్నది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్ అనేది ఉంటుందన్నమాట. నేను నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ అనేది నొక్కి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా యథావిధిగా మనకు చైన్ అనేది వేసుకుంటూ ఇదే ప్రాసెస్ అనేది వేసుకుంటూ రావాలండి మొత్తం కూడా శారీ పళ్ళుకి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట శారీ మొత్తం కూడా. ఇక్కడ లాస్ట్లో మనం ఒక 5 పెటల్స్ అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత 6ది ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకొని మనము మళ్ళీ కింద నుంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ పీకోట్ అనేది ఇది ఈ విధంగా 5 అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా డబల్ క్రోషెట్ అనేది మళ్ళీ మనం వేసుకొని నీడిల్ మీద నుండి థ్రెడ్ అనేది ఈ విధంగా తీసుకొని మనకి ఎక్కడి వరకు అయితే వస్తుందా అనేది అయితే ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కూడా మనకు ఇలా వస్తుందన్నమాట. శారీస్కి మనము ప్రతిదానికి గ్రాండ్గా వేసుకోనవసరం లేకుండా ఇలా డిజైన్ అయితే వెయిట్లెస్ శారీస్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, ఇలాంటివి చాలా బాగుంటాయి. మనకు సింపుల్గా కావాలి, గ్రాండ్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అయితే మనకు చాలా నీట్గా ఉంటాయి. చూడండి, మొత్తం కూడా ఇదే ప్రాసెస్లోనే చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేసి వస్తుంది. సింగిల్ థ్రెడ్తో అనేది వేసుకోవచ్చు. అలాగే మనకు ఒక 2 అవర్స్ 3 అవర్స్లో అయిపోవాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ అనేవి కూడా వేసుకోవచ్చు. మనము ఏరియాని బట్టి కాస్ట్ కూడా మనము ఒక 500 కానీ 400 కానీ ఈ విధంగా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి సింగిల్ థ్రెడ్ క్రోషెట్ టైప్లో ఇట్లా మనం వచ్చేసి గ్లూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం కూడా ఎలా ఉంది అన్నది కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, తెలియజేయండి ఎలా ఉందన్నది కూడా. మొత్తం మనం శారీ పళ్ళు గనక వేసుకున్నట్లయితే ఇంకా చాలా నీట్గా అనేది కనపడుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం ఇలా వేసుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.